దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశం యేసుక్రీస్తు పునరుద్ధానము తర్వాత ప్రార్థన ఆలకించువాడు ప్రవచనములు నెరవేర్పులండి. మరి ప్రార్థన ఆలకించువాడు అన్నటకు ప్రవచనముగా కీర్తన గ్రంథం 22 అధ్యాయం 27 వచనం ప్రకారం నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. రెండవ ప్రవచనంగా అండి యెషయా గ్రంథం 59 అధ్యాయం 1 వచనము, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మూడవ ప్రవచనంగా యెషయా గ్రంథం 20 అధ్యాయం 22 వచనం ప్రకారము వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. నెరవేర్పుగానండి మత్తయి సువార్త 15 అధ్యాయము 20-38 వచనములలో క్రీస్తు కనాను స్త్రీ ప్రార్థన విని ఆమె ప్రార్థనకు స్వస్థత అనుగ్రహించారండి. రెండవ నెరవేర్పుగా మత్తయి సువార్త 10 అధ్యాయం 27-33 వచనములలో ఇరువురి గుడ్డివారి ప్రార్థన విని వారికి స్వస్థత ఇచ్చారండి. మూడవ ప్రవచన నెరవేర్పుగా యోహాను రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయము 14 వచనం ప్రకారము ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించును. కనుక ఆయన చిత్తమునకు విధేయులమే ప్రార్థించాలండి. ప్రభు అయిన క్రీస్తు తండ్రి చిత్తమునకు తనను తాను సమర్పించుకున్నారు. అలాగే మనము ప్రార్థించాలని చెప్పబడిందండి. రెండవదిగా జనమును ఏర్పరచుకునుట. ప్రవచనముగా యెషయా గ్రంథం 66 అధ్యాయము 21 వచనం ప్రకారం మరియు యాజకులుగాను లేవీలుగాను ఉండుటకి నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందునని జనములో నుండి ప్రత్యేకపరిచి ఏర్పరచుకున్నారండి. అది నెరవేర్పుగా పేతురు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం 9 వచనం ప్రకారం క్రొత్త నిబంధనలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని శిష్యులకు చెప్పారండి. జనము నుండి ప్రత్యేకపరచుకున్న శిష్యులు క్రీస్తుకై మూడవదిగా క్రీస్తుకై సమస్త జనులు సమకూర్చబడుదురనుట. ప్రవచనముగా యెషయా గ్రంథం 66 అధ్యాయం 18 వచ్చిన ప్రకారం వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములు ఆయన భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమపరచెదరు, నన్ను మహిమపరచెదరు. ప్రకటన గ్రంథం 7 అధ్యాయం 9 వచనం ప్రకారము నెరవేర్పుగా ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలిన ఒక గొప్ప సమూహము కనబడెను. వీరందరూ పరలోక సైన్య సమూహముతో కలిసి యెహోవా మహిమను ప్రచురించుటను ప్రకటన గ్రంథ ప్రత్యక్షత వీక్షించి ఉన్నారండి. నాలుగవ ప్రవచన నెరవేర్పుగా ప్రవచనముగా యెషయా గ్రంథం 66 అధ్యాయం 27 వచనం ప్రకారం సమస్త శరీరులు ఆయనను మ్రొక్కుదురు. నా సన్నిధిని మ్రొక్కుటకే సమస్త శరీరులు వచ్చేదురు. అదే ప్రకటన గ్రంథము 7 అధ్యాయం 12 నెరవేర్పు అండి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి స్తోత్రం చేసిరండి. తర్వాత ప్రవచన నెరవేర్పుగా ప్రవచనము క్రొత్త భూమి ఆకాశమును సృష్టి గురించి యెషయా గ్రంథం 66 అధ్యాయం 22 వచనం ప్రకారం నేను సృష్టింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు కాకుండా నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామం నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. నెరవేర్పుగానండి ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 1 వచనం ప్రకారం అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. 3వ వచనం అండి అది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైందురు. తర్వాత వాక్యము ఆది అంతము అనుట. ప్రవచనముగా యెషయా గ్రంథం 44 అధ్యాయం 6 వచనం ప్రకారం నేను మొదటివాడను కనపడివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. నెరవేర్పుగానండి ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 8 వచనం ప్రకారము అల్ఫయు ఒమేగాయు నేనే, ఆదియు అంతము వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన శాశ్వతుడు. మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చిన మెస్సియా తన రెండవ రాకడలో కొదమసింహంగా రానేయున్నాడండి. ఆయన తన చేతితో తన చేట పట్టుకొని నీతిమంతులను దుష్టులను వేరుపరిచి తీర్పు తీర్చనై ఉన్నారండి. అట్టి రెండవ రాకడను గూర్చి పాత నిబంధన
ప్రవచనములన్నీ ప్రత్యక్షీకరణ అనగా ప్రకటన గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఇంకనూ నెరవేరవలసి ఉన్నాయండి. ప్రభు చిత్తమైతే రాకడ సమయంలో ఆ నెరవేర్పును నీతిమంతుల సభలో కూర్చుండా చూడగలమనే నిరీక్షణతో మనము ఎదురు చూద్దామండి. అందుకు ప్రార్థన చేసి మనము యేసుక్రీస్తు వచ్చినప్పుడు సిద్ధపడదామండి. క్రీస్తు నామమున సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుగాక. ఆమేన్.